ఎంపీడీఓ నాల్కల్ ఈరోజు సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించబడినది. దీనికి గౌరవ ఎంపీటీసీలు, సర్పంచులు, ఆయా శాఖల అధికారులు హాజరు కాగా దీని మీద ముఖ్యంగా వైద్యాధికారులు కరోనా వైరస్ మహమ్మారి ప్రబలినప్పుడు చేపట్టిన పనులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలపడమైనది. ఆ తర్వాత విద్యా శాఖ గురించి 1 నుండి 9వ తరగతి విద్యార్థులకు అందరికీ ప్రమోట్ చేయగా 10వ తరగతి వారిని ఇంటర్నల్ మార్క్స్ ప్రకారంగా కూడా వారికి కూడా ప్రమోట్ చేయబడుతున్నట్టు తెలియజేసినారు. తర్వాత ఆర్డబ్ల్యూఎస్ సంబంధించి 25 గ్రామ పంచాయతీల్లో ట్రాన్స్పోర్టేషన్, ఆ తర్వాత 5 గ్రామ పంచాయతీల్లో బోర్లు హైర్ తీసుకొని ప్రజల తాగునీటి ఇబ్బందులు తీర్చుచున్నట్లు తెలిపినారు. ఎక్సైజ్ శాఖ వారి దగ్గర సుమారు 600 ఈత చెట్లు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుపుతూ ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు 25వ తేదీ నుండి ప్రారంభించబోయే హరితహార కార్యక్రమంలో నాటుటకు తెలిపినారు. ఆ తర్వాత ఉపాధి హామీకి సంబంధించి మనకు ముఖ్యంగా వైకుంఠ ధామాలు, ఆ తర్వాత డంపింగ్ యార్డులు పూర్తి చేయటకు అసంపూర్తిగా ఉన్న డంపింగ్ యార్డు కానీ వైకుంఠ ధామాలు కానీ పూర్తి చేయటకు సూచించినారు. మన దగ్గర 5 వైకుంఠ ధామాలు పూర్తి కాబడినవి, మిగతావి వివిధ దశలో అభివృద్ధిలో ఉన్నవి. ఆ తర్వాత డంపింగ్ యార్డు కూడా దాంట్లో తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి వాడుటకు కూడా క్లుప్తంగా వివరించినారు. అంతేకాక డంపింగ్ యార్డు వాడకంలో తడి చెత్త, పొడి చెత్త ప్రతి మహిళ, ప్రతి ఇంటి నుండి కూడా చెత్త సేకరించుటకు తీసుకున్న చర్యలు తెలియజేసినారు. కూడా వాళ్ళ విభాగంకు సంబంధించిన అంశంను తెలియజేసినారు. తర్వాత పిఆర్ సంబంధించి వాళ్ళు కూడా 27 వైకుంఠ ధామాలు చేపట్టబడినారు. అవి కూడా అన్ని రూఫ్ లెవెల్ వరకు వచ్చినట్లు సంబంధిత సహాయ ఇంజనీర్ గారు తెలిపినారు. ఆ తర్వాత అంతేకాక హద్నూర్, నాల్కల్ సొసైటీల సంబంధించి అక్కడ ఎన్నికల తర్వాత మొదటిసారిగా వచ్చిన చైర్మన్లకు కూడా మన మండల పరిషత్ తరఫున సన్మానించడం అయింది. అందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సుమారు దీనికి ముందుగా కరోనా వైరస్ ఉన్నందున నిన్ననే అంటే ఒకరోజు ముందుగా కార్యాలయం మొత్తం శానిటైజ్ చేయబడినది. అంతేగాక డిస్టెన్స్ కార్యక్రమము నిర్వహించబడినది. దీనికి సహకరించిన అందరికీ నా తరఫున ధన్యవాదాలు చేస్తూ ముగించడం అయింది. సార్, గ్రామాల్లో ఉన్న ట్రాక్టర్లకు సంబంధించినవి గ్రామాలకు ఇటీవలే పంపిణీ చేయబడిన ట్రాక్టర్లు సొంతానికి వాడుకోకుండా కేవలం గ్రామ పంచాయతీగా వాడుకోవటకు, ఆ తర్వాత లోన్ ద్వారా తీసుకున్న ట్రాక్టర్లకు ప్రతి నెల ప్రభుత్వం విడుదల చేయబడుతున్న నిధుల నుండి కిస్తులు తప్పనిసరిగా కట్టవాలనని, ఆ తర్వాత విద్యుత్ శాఖకు కూడా చెల్లించవలసిన విద్యుత్ బిల్లులు కూడా చెల్లించుటకు సూచించినాయి. చెత్త రిక్షాలకు ఎలాంటి చెత్త సేకరణకు వాడుకలో ప్రతి రిక్షాను కూడా వాడుకలోకి తెచ్చుకున్నటకు సూచించడం అనేది. ఎందుకంటే ప్రతి విలేజ్లో ట్రాక్టర్లు ఉన్నాయి, కానీ అవి అన్ని ఇరుకు వీధులలో తిరగవు. అట్లాంటి పరిస్థితులలో, అట్లాంటి వీధులలో చెత్త 3 చక్రాల బండితో తిరిగి సేకరించుటకు సూచించలేదు. కాలము ప్రారంభమైనందున పల్లె ప్రగతిలోనే కాకుండా ప్రతిరోజు పరిశుభ్రంగా ఉంచుటకు ప్రతి గ్రామ పంచాయతీ సర్పంచులు, కార్యదర్శులు చేపట్టవలసింది. ఈ కార్యక్రమము ఒక రోజుతో కానీ లేకపోతే ప్రత్యేక కార్యక్రమం కాకుండా తన విధిగా రోజువారీగా రోడ్లు ఊడ్చడము, మురికి కాలువలు శుభ్రం చేయడము, అతిసార అట్లాంటి వ్యాధులు, ఈ వానాకాలపు వ్యాధులు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉన్నట్లు తెలపడమైంది. సరే, వర్షాకాలం వస్తుంది కదా, మరి నర్సరీ మొక్కలు ఎప్పటి నుంచి నాటడం ప్రారంభించారు? ఈ నెల 25వ తేదీ నుండి
హరితహార కార్యక్రమం ప్రారంభించబడుతున్నది. మన మండలంలో 2,56,000 మొక్కలు నాటుటకు సిద్ధంగా ఉన్నాయి. దీనికి 25వ తేదీ నుండి ప్రతి గ్రామంలో ఇటు కార్యక్రమం చేపట్టి పూర్తి చేయబడుతుంది. ఓకే సార్.